సూర్యరావుపేట భారతమాత సెంటర్లో కొలువైన శ్రీ సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో శరన్నవరాత్రుల సందర్భంగా చండీ హోమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ట్రెజరర్ చౌడవరపు వీరప్రసాద్ దంపతులు పలువురు దంపతులు పీటలపై కూర్చుని వాస్తు పూజలు మండపారాధనలు శాస్త్రోక్తంగా చేశారు. వేద పండితులు సవితాల లక్ష్మీప్రసాద్ శర్మ, సవితాల మహేష్ అవధాని పీటలపై కూర్చుని దంపతులతో పూజా కార్యక్రమాలు చేయించారు. వేద పండితుల మంత్రోచ్చల నడుమ దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మురళీ శర్మ, సవితాల లక్ష్మీప్రసాద్ శర్మలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మరడా బాలాజీ, ప్రెసిడెంట్ కిషన్ గోపాల్ తివారీ, వైస్ ప్రెసిడెంట్ పుప్పాల నరసింహారావు, సెక్రటరీ జామి సాయి ప్రసాద్ యాదవ్, జాయింట్ సెక్రటరీ చుక్కా అప్పలరాజు, ట్రెజరర్ చౌడవరపు వీరప్రసాద్, ఆలయ అర్చక స్వామి మందా ముత్యాలు, మురళీ శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. దేవి యొక్క మండప ఆరాధనలు సకలమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి యొక్క పెద్దల వారి చేత, అలాగే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క సభ్యులు, అలాగే వాలంటీర్స్ ప్రతి ఒక్కరి చేత కూడా ఈరోజు ఈ మహోత్తరమైనటువంటి యొక్క హోమ కార్యక్రమం జరిపించుకుని అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమానికి అందరూ కూడా సన్నిసిద్ధులై వెళుతున్నాము. ఆ జగన్మాత అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సిరి సంపదలు, భోగ భాగ్యాలు కలిగి సకలమైనటువంటి యొక్క యోగ్యతలు కలిగి వారు చేసిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా దినదినాభివృద్ధి చెంది అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా అందరికీ కలగాలని చెప్పేసి మనసా వాచా కర్మణ ప్రతి ఒక్కరిని కూడా నమస్కారం చేసుకోమని చెప్పేసి అమ్మవారికి పుణ్యావచనం, ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, అమ్మవారికి చండీ సూక్త పారాయణతో హోమాది కార్యక్రమాలు, మణి సూత్ర పఠనం, శ్రీ సూక్త పఠనం, అలాగే అమ్మవారికి మూలమంత్రంతో చండీ సూక్త హోమాన్ని నిర్వహిస్తున్నాము. అంటే ఈ కార్యక్రమానికి 50 మంది కూడా భక్తులు ఇచ్చేసి, అలాగే ఈ కార్యక్రమంలో కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలు మరియు ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో ఈరోజు చాలా అమ్మవారు నీరుగా అవతారాల రూపకత, అలాగే ఈ చండీ సూక్త పారాయణ చేయడం వల్ల భక్తులకి ప్లస్ అమ్మవారి అనుగ్రహానికి వాళ్ళందరూ కూడా పాత్రలు అవుతారని మనమనుకుంటుంది.